హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మన ఛానల్లో క్యారెట్ గోబీ మంచూరియా ఎలా చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమిటో చూద్దాం. కట్ చేసిన కాబేజీ పీసెస్, మిక్సీ చేసిన క్యారెట్, టమాటో పీసెస్, టర్మరిక్ పౌడర్, ఆనియన్ పీసెస్ విత్ లెమన్, రైస్ పౌడర్, కార్న్ ఫ్లవర్, వెల్లుల్లి, పచ్చిమిర్చి, సాల్ట్, కారం, కరివేపాకు, మంచి నూనె. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్. ముందుగా కాబేజీ పీసెస్ లో క్యారెట్ ముద్ద వేసి హాఫ్ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 3 స్పూన్ల రైస్ పౌడర్, 2 స్పూన్ల కార్న్ ఫ్లవర్ వేసి మన చేతితో బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కట్ చేసిన టమాటో పీసెస్, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కారం, సాల్ట్, పసుపు వేసి మిక్సీ ఆన్ చేసేయండి. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి రెడీగా ఉన్న మంచూరియా బౌల్స్ ను ఒక్కొక్కటి వేయండి. అలా కొంచెం ఫ్రై చేసిన తరువాత ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే ఆయిల్ లో కరివేపాకు వేసి ఫ్రై చేసి ఒక పక్కకు తీసుకోవాలి. దెన్ నెక్స్ట్ ఆయిల్ లో కట్ చేసిన పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఆనియన్ పీసెస్, కరివేపాకు కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇందాక మిక్సీ చేసిన టమాటో పేస్ట్ ని వేసి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత ఫ్రై చేసిన మంచూరియా బౌల్స్ ను వేసేయండి. అలాగే 1 నిమిషం పాటు మిక్స్ చేసి ఆ మంచూరియా బౌల్స్ ను ఒక బౌల్ లోకి తీసుకుని చక్కగా గార్నిష్ చేసుకుంటే వెరీ టేస్టీ హాట్ క్యారెట్ గోబీ మంచూరియా రెడీ. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ప్రసాద్ సాయి తెలుగు AI ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ బెస్ట్ రెసిపీని కింద కామెంట్ చేయండి. సీ యూ అగైన్ ఫ్రెండ్స్.